సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మర్రి శశిధర్ రెడ్డి సనత్ నగర్ డివిజన్ లో 5వసారి పాదయాత్రను చేపట్టారు. అనంతరం మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి పాదయాత్రను నిర్వహిస్తున్నానని, అన్ని వర్గాల ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో మంత్రి తలసాని మోసపూరిత పనులు చేస్తున్నారని, మౌలిక అంశాలను వదిలి మెరుగులపై దృష్టి సారించారని, 10 సంవత్సరాల నుండి సనత్ నగర్ లో ప్రజలు చాలా ఓపిక పట్టారని తెలియజేశారు. అంతేకాక అమీర్పేట్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ శేషకుమారి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఆమెపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, బెదిరింపులకు పాల్పడుతున్న మంత్రి పీఏ అయిన పవన్ కుమార్ పై కూడా గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలియజేశారు. సనత్ నగర్ లో శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిపేలా చూడాలని ఎన్నికల సంఘానికి విన్నవించినట్లు తెలియజేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని, సనత్ నగర్ లో కాషాయ జెండా ఎగురుతుందని మర్రి శశిధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. आनंद भाई అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 5వసారి సనత్ నగర్ డివిజన్లో పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో పాదయాత్ర ఇంచుమించుగా అన్ని ప్రాంతాలను కవర్ చేయడం జరిగింది. పాదయాత్ర అంటే ఏదో ఒక చోట నిలబడి చేతులు ఊపేటువంటి కార్యక్రమం కాదు, ఇంటింటికి వెళ్ళి కలిసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎక్కడైనా మిగిలిపోతే వారిని నేను వేడుకుంటున్నాను మీడియా ద్వారా, మీరు 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ బరిలో ఉన్నాను. ఈసారి బీజేపీ అభ్యర్థిగా సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న నాకు మీరు కమలం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పి ప్రార్థించుకుంటున్నాను. ఈరోజు ఎక్కడెక్కడ చేశారు పాదయాత్ర? ఎస్ఆర్టీ ఈరోజు అంతా కూడా ఎస్ఆర్టీలో తిరుగుతున్నాం. ప్రజల నుండి విశేషమైనటువంటి స్పందన వస్తుంది, అన్ని వర్గాల ప్రజల నుండి బాగా స్పందన వస్తుంది. చాలా 10 సంవత్సరాల వరకు చాలా ఓర్చుకున్నారు సనత్ నగర్ ప్రజలు. ఇక్కడ జరిగేటువంటి సనత్ నగర్లో ప్రత్యేకంగా ఈ చట్ట అనేది చాలా పెద్ద ఎత్తున నిర్వహింపబడుతుంది. దానికి మంత్రి గారి కుటుంబ సభ్యులే దానికి అండదండగా ఉండి వారిని రక్షిస్తున్నారనేటువంటి విషయం. అంతేకాకుండా డ్రగ్స్ విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున సనత్ నగర్ మొత్తం సనత్ నగర్లో కూడా ఇది జరుగుతుంది. దీంట్లో కూడా ఆ పెద్ద మహానుభావుల హస్తం ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. ఏదైనా కానీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అభివృద్ధి అనే పేరుతో వారు చేసినటువంటిది మోసపూరితంగా చేస్తున్నారు. వాస్తవంగా మౌలికమైనటువంటి అంశాలను పట్టించుకోకుండా పైపైన మెరుపులపైనే దృష్టి సాధించడం జరిగింది. ప్రత్యేకంగా నేను సనత్ ఇక్కడ అమీర్పేట్లో మాజీ కార్పొరేటర్గా ఉన్నటువంటి శేషకుమారి గారు,
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అత్యంత సన్నిహితమైనటువంటి పార్టీ మనిషి. చాలామందిని బెదిరిస్తున్నారనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఎప్పటికీ ఇదే విధంగా కొనసాగుతుంది అనుకోవడం కూడా సరైనటువంటిది కాదు. దానిపైన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా మంత్రి పిఏ అని చెప్పుకునేటువంటి పవన్ కుమార్, అతని పైన కూడా గాంధీనగర్ పిఎస్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవన్నిటినీ కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది. సనత్ నగర్లో ఒక భయభ్రాంతులు కలిగించేటువంటి వాతావరణాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఓటమి తప్పదు అని గ్రహించుకున్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎంతకైనా తెగిస్తారనేటువంటిది మేము ఎలక్షన్ కమిషన్ పోవడం జరిగింది. శాంతియుతంగా పోలింగ్ జరిపించాలని చెప్పి దానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ఎన్నికల సంఘాన్ని ప్రత్యేకంగా వేడుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ హైదరాబాద్ చేరుకున్న వెంటనే బేగంపేటలో ఈరోజు మధ్యాహ్నం చేరుకున్న వెంటనే సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మోండా మార్కెట్లో ఉన్నటువంటి సోలాపూర్ స్వీట్ హౌస్ దగ్గర నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి మాంకాళి గుడి దగ్గర వారు వచ్చినటువంటి జనాన్ని ఉద్దేశించి వారు ప్రసంగిస్తారు. తర్వాత ఎంజీ రోడ్డు వరకు ఆ రోడ్ షోస్ కొనసాగి అక్కడి నుంచి వారు వేరే కార్యక్రమాలకు పోవడం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో వచ్చి వారి సందేశాన్ని వినాలని చెప్పి నేను అందరినీ కూడా ప్రార్థిస్తూ, రాబోయేటువంటిది ఇక్కడ కాషాయ జెండా ఎగిరేయడం ఖాయం. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం కూడా ఖాయం. నీతివంతమైనటువంటి నరేంద్ర మోడీ పాలన తెలంగాణకు కూడా వస్తుంది. అవినీతి లేకుండా ఉండేటువంటి పాలన, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేటువంటి పాలన వస్తుంది.